అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి మరో 5 రోజుల్లో అతిపెద్ద 5 ముఖ్యమైన గుడ్ న్యూస్లు అనేది వినబోతున్నారు. వాళ్ళ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది. మరి ఏంటి 5 పెద్ద గుడ్ న్యూస్లు? అలాగే కుంభరాశి వారి జాతకం అనేది ఏ విధంగా ఉండబోతోంది? ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరముగా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముఖ్యముగా కుంభరాశి వారు మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ల వల్లే మీకు ఎక్కువ శాతంగా మీరు అనుకున్న అనుకూలమైన పనులు ఉంటే అవి ఎప్పటికీ జరగవు. ఎందుకంటే మీరు మా వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్లే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్లే కారణం అనేది అవుతారు. అయితే ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతోంది. మరో 5 రోజుల్లో చాలా మంచి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు. అయితే ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు బాధలు పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మంచి రోజులు మొదలు అవుతున్నాయి. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఏ విషయమైనా సరే, ఎటువంటి మాటలైనా సరే మీతో అన్న మీరు మాత్రం తొందరపడకండి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ల విషయాల్లోకి చాలా తొందరగా ఎంటర్ అయిపోయే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. మీరు చేసే పనులు కూడా పక్కన పెట్టేసి మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ల విషయంలోకి ఎంటర్ అయి వాళ్లకి వాళ్ల పనుల్లో సహాయం చేయడం అనేది ఎక్కువగా చేస్తారు. అలా చేయడం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక మీకు ప్రేమ, డబ్బు, చదువు, అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటి ప్రతి ఒక్కటి చాలా మంచిగానే ఉండబోతుంది. ఇలా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లతో గాని లేదా జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం, అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్కదానికి చాలా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతోంది. అలాగే రేపటి నుండి మీకు మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మునుపటి కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. అలాగే కుటుంబంలో మీకు సహకారం, మద్దతు లభిస్తుంది. పండుగలు లేదా ఫంక్షన్స్ ఘనంగా జరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. దూరంగా ఉన్న బంధువులతో సంబంధాలు పునరుద్ధరించబడతాయి. ఇక నుంచి మీ ఆరోగ్యం బాగుంటుంది. కానీ మానసిక ఒత్తిడిని నియంత్రించడానికి ప్రయత్నించండి. నిద్రా సమయాన్ని క్రమపరచడం మరియు తగిన కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. యోగ లేదా ధ్యానం వంటి రిలాక్సేషన్ పద్ధతులు మీకు ఉపయోగపడతాయి. ఈ వారం మీ వృత్తిపరమైన జీవితం వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించబడతాయి. మీరు ఆలోచించే విధానంపై అధికారులను ఆకర్షిస్తుంది. పనిలో అదనపు బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడకండి. కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. మీకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. పాత భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. నూతన కోణాలలో వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. ఇతరుల సలహాలను పరిగణలోకి తీసుకోండి, కానీ నిర్ణయాలు మీరే తీసుకోండి. ఆర్థిక స్థితి చాలా మంచిగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పాత బకాయిలు మీకు చేరుతాయైతే అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి ప్రయోజనాలను అందిస్తాయి. అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదు అని చెప్పేసి బాధపడకూడదు. ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది, కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు. దానికి కారణం లక్ష్మీదేవి చంచల స్వభావంతో ఉంటుంది కదా. తనకు నచ్చిన చోట తను స్థిరపడి ఉంటుంది. మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు, గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. అలా కాకుండా మనం నిర్లక్ష్యంగా ఉండి డబ్బులను కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ల దగ్గర ఎక్కువ నిలకడగా ఉండదు. కాబట్టి డబ్బును అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. ఇష్టం వచ్చినట్టుగా వ్యర్థమైన ఖర్చులు మాత్రం చేయకండి. ప్రేమను కోరుకునే వారికి శుక్రుడు మీ సహజమైన ఆకర్షణను పెంచుతున్నందున ఈ వారం మెరుగైన అవకాశాలు వస్తాయి. ఒంటరిగా ఉన్నవారికి మీకు అనుకూలత కలిగి ఉన్న వ్యక్తిని కలవచ్చు. సంబంధాల్లో ఉన్నవారు తమ భాగస్వాముల్లో లోతైన భావోద్వేగ అనుబంధం మరియు అవగాహనను కలిగి ఉంటారు. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్లకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది జరుగుతుంది. ఇక చదువుకునే వాళ్లకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్లకి కూడా మంచి అవకాశాలు అనేవి వస్తాయి. అలాగే చదువుకునే వాళ్లందరికీ వాళ్లు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా వాళ్లకి ఫలితం కూడా దక్కుతుంది. ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుని మీరు మీ మైండ్లో ఎంతైతే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో, మీకు ఎంతైతే పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదో, ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరగబోతోంది. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది. మీకు ఏ విధంగా కూడా
ఎటువంటి బాధలు అనేవి ఉండవు, చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా లీడ్ అనేది చేస్తారు. ఇక అతి రత్తగా మీరు తీసుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. మొట్టమొదటిగా మీరు గ్రూప్ డిస్కషన్ వచ్చినప్పుడు గాని లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు గాని మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని చేయండి. ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి, మీ చుట్టుపక్కల ఉన్నవాళ్లే, మీకు తెలిసిన వాళ్లే. ఆ ముగ్గురు శత్రువులు ఎవరు, అలాగే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులను చెడగొడుతున్నారో కూడా తెలుసుకుందాం. మరో 5 రోజుల్లో శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టగలుగుతారు, వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ శాతంగా మీకు కీడు చేయడానికి కోరుకుంటూ ఉంటారు. ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని, మీరు చేసే పని అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తుంటారు. దాంతో పాటు కొన్ని చిన్న చిన్న తంత్రమంత్రాలు కూడా చేస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మపండు మీద మంత్రించి మీ ఇంటి చుట్టుపక్కల వేస్తుంటారు, లేదా మీరు వెళ్లే దారిలో మీకు ఎక్కడో చోట అది తగలాలి అని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. వాళ్ళు మీ మీద ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి సాయశక్తులా ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయాన్ని మంచి పనులకు కేటాయించుకోవడం మానేసి మీ నాశనాన్ని కోరుతుంటారు. మీరు చాలాసార్లు నేను ఈ పని చేశాను, ఆ పని అయిపోతుంది అనుకునే సమయంలో కూడా చాలా పనులు మీకు ఆగిపోతుంటాయి. దానికి కారణం ఇవే అన్నమాట. కాబట్టి మిత్రులారా, ఆ ముగ్గురు ఎవరు, అసలు వారి పేర్లు దేనితో మొదలవుతాయంటే వాళ్ల పేర్లు స్టార్ట్ అయ్యేది ఎనాటి ఈ పేర్లతో. మీ చుట్టుప్రక్కల మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, అలాగే మీ స్నేహితులలో కావచ్చు, మీ బంధువులలో కావచ్చు, ఆ పేర్లు ఉండే వాళ్ళని ఖచ్చితంగా వారిని దూరం పెట్టండి. వాళ్ళకి మీ మనసులో ఉన్న ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మీకు మంచి అనేది జరుగుతుంది. ఇక మీకు రాబోయే అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. అలాగే మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనకి కూడా జరుగుతుంది. ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టండి. ఆ దేవుడు మంచి అనేది చేస్తారు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడు కూడా వదిలిపెట్టొద్దు. ఇక ఇంట్లో ఆడవాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశాలు, అలాగే వాళ్ల పేరు మీద మీరు తీసుకునే ఏ విషయం అయినా సరే బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వాళ్లకి వ్యాపారంలో చాలా మంచి లాభాలు అనేవి వస్తాయి. పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళకి చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్లకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. దీంతో పాటు మీ హెల్త్ గురించి కూడా కాస్త కేర్ తీసుకోండి. ఇక మీరు అనవసరమైన వస్తువులు కొనడం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. అలాగే కుంభరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. అపర ధనవంతులు కాబోతున్నారు. వెంటనే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే కుంభరాశి వారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతోంది, వారి జీవితంలో జరగబోయేటువంటి అద్భుతం ఏంటి, ఈ పూర్తి అంశాన్ని కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వాభాద్ర 1-2-2-3 పాదాలలో జన్మించినవారు కుంభరాశికి చెందుతారు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కుంభరాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే కుంభరాశివారు ఎవరైతే ఉన్నారో మీరు చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తారు. నిజంగానే వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు కనుక ఎప్పుడైనా మనిషిని మారు అంటే గనుక ఆ మనిషి కోసం ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళిపోతారు. ఆ మనిషికి సహాయం కావాల్సి వస్తే ముందుగా ఈ కుంభరాశివారే ఉంటారు, వారికి కావాల్సిన సహాయం చేస్తూ ఉంటారు. ఇక అంతేకాకుండా కుంభరాశివారు ఎవరైతే ఉన్నారో వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే మెమరీ పవర్ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే చాలా ఎక్కువగా గుర్తుంచుకునే శక్తి, చిన్నప్పటి విషయాలు ఇప్పటివరకు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వీరిలో మరీ ముఖ్యంగా చెప్పుకోదగ్గ గుణం ఒకటి ఉంది. ఏంటి అంటే అతి మంచితనం అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు చూడ్డానికి ఎంతో గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. మరి వీరు ఎప్పుడు కూడా ఎదుటివారికి హాని చేయాలని అస్సలు అనుకోరు. కానీ అందులో కూడా వారు వాళ్లకి సహాయం చేయాలి అనే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరి అటెన్షన్ కూడా వీరిని పట్టించుకోవాలని చూస్తుంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వీళ్లని పట్టించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా వీరి పట్ల ఆసక్తి చూపించాలి, ప్రతి ఒక్కరు కూడా వీరి గురించి గొప్పగా చెప్పుకోవాలనే విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు మీరు సాధించినవి మీ తల్లిదండ్రులు కానీ, మీ భాగస్వామి కానీ, తోబుట్టువులు, స్నేహితులు, సన్నిహితులు ఎవరైతే వీరిని బాగా నమ్ముతారో అటువంటి వారి అందరినీ కూడా చాలా ఎత్తైన శిఖరానికి తీసుకెళ్లి అందరూ తలెత్తుకుని నిలబడేలా చేస్తారు. వీరి గురించి చాలా గర్వంగా చెప్పుకునే రోజు అయితే ఖచ్చితంగా దగ్గరలోనే ఉన్నాయి. మరి అటువంటి విధంగా అయితే ఖచ్చితంగా ఈ కుంభ రాశివారు చేసి తీరుతారు. కుంభరాశి వారికి కార్యదక్షత ఉంటుంది.
మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు. వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివరు. అలాగే వీరు ఆర్థిక విషయాల్లో సమర్థులని, మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. అభివృద్ధి సాధించాలన్న తపన వీరికి నిరంతరం ఉండటం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. చేసిన దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కుంభరాశికి చెందినవారు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. వ్యాపార విషయంలో, ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కో సందర్భం ఏ విధంగా ఉంటుందంటే వీళ్లకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండకూడదని మీరు ఎప్పుడు కూడా భావిస్తుంటారు. కాని ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అయితే ఈ కుంభరాశివారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీరు ఎవరినైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకముంచుతారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇది మీ జీవితంలో జరిగి ఉండవచ్చు కూడా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని సంపూర్ణ అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ యొక్క జీవితం నాశనమయ్యే సందర్భాలు కూడా ఉండొచ్చు. అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండల్లో మీరు చిక్కుకొని ఉండవచ్చు. అంటే అంతకు ముందు మీ యొక్క జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవడం, లేకపోతే కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవడం కావచ్చు, వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతోంది. ఈ విధంగా కూడా కుంభరాశి జాతకులకి అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ ప్రతి కుంభరాశివారు ప్రేమ వ్యవహారాల్లో విఫలమవుతారని కాదండి. అంటే ఈ రాశివారిలో కొంతమంది జీవితాలు ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకువెళ్తారు. వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. అలాగే సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా మీకు జాతకం ప్రకారం కనిపిస్తోంది. ముఖ్యంగా సంతాన విషయంలో మీకు జాగ్రత్తలు చాలా అవసరం. వారి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరమైతే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే గనుక మీరు ఇదివరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ సమస్యలకు పరిష్కారం దొరకక డబ్బు ఎక్కడ నుండి రాక మీరు కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి డోకా ఉండదనే చెప్పుకోవాలి. అయితే మరో 5 రోజుల్లో మీ జీవితానికి సంబంధించి చాలా కీలకమైన రోజులు అని చెప్పుకోవాలి. మీ అదృష్టాన్ని పరీక్షించుకునే రోజనే చెప్పుకోవాలి. మీరు అపార ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఖచ్చితముగా ఈ పని చేయండి. ఆర్థిక మీరు ఎంతగానో పురోగతి సాధించగలరు. రావి చెట్టు మహిమ గురించి తెలియని వ్యక్తి కూడా ఉండరు. రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తుంటాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా మనం భావిస్తుంటాం. అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క చెట్టు దగ్గర ఖజానా దాగ ఉందని చెప్పుకోవాలి. అంటే ఖజానా అంటే డబ్బులు మూట మీకు కనిపిస్తుందని కాదండి. మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీరు అపార ధనవంతులు కావడమా భగవంతుడి యొక్క మీకు అనుగ్రహం లభిస్తుంది. మీరు ఇల్లంతా కూడా శుభ్రపరుచుకుని చక్కగా తలంటు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గరలో కావచ్చు, ఆలయంలో కావచ్చు, రావి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నాయో ఆ సమస్యలని కూడా తీరిపోవాలని, డబ్బు సమస్యల నుంచి విముక్తి కలగాలని, ఆర్థిక పరిస్థితుల ప్రభావాల కారణంగా మీరు, మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో, ఒక తల్లి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదేవిధంగా మీరు మనసులో కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని భగవంతుడిని వేడుకొని ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. చెట్టు మొదట్లో నేతితో దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశం మార్గాలు తెరుచు. అంతకు ముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు. ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వస్తాయి. అంతకు ముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్, వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి. అలాగే మీకు జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి
ఆర్థిక పురోగతి ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే రావి చెట్టు అనేది అంత మహిమాన్వితమైన వృక్షం. అలాగే సమస్యలు తొలగిపోవడానికి శనికి పరిహారాలు చేయడం మంచిది. దీనికిగాను ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శని స్తోత్ర పారాయణం చేయడం లేదా శని మంత్ర జపం చేయడం మంచిది. దీనితో పాటుగా ఆంజనేయ స్వామికి పూజ చేయడం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శని ప్రభావం తగ్గే శని కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఆర్థికంగా పురోగతి కోసం, వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి. చక్కటి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీకు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుతుంటారు. అనాథలకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.